గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చదువు చెప్పే గురువుల మీదే చేయి చేసుకోవడము ఎంత దారుణమైన సంఘటన అంటే సోషల్ మీడియాలో విపరీతంగా ఒక వీడియో ట్రెండ్ అవుతుంది. తనకి ఉపాధ్యాయులు తనకి బతుకు అంటే చదువులే కాకుండా జీవితంలో ఎలా ఉండాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలకి నేర్పించే ఉపాధ్యాయుడి పైన ఒక విద్యార్థి అమానుషంగా దాడి చేయడం జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకప్పుడు మేము చదువుకునే టైంలో గురువుని తల్లిదండ్రుల కంటే ఎక్కువగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి భయపడుతూ వాళ్ళు చెప్పిన పనులు చేసేది. బట్ ఇలా ఇప్పుడున్న జనరేషన్లో గురువు అంటే కనీసం అసలు మినిమం రెస్పెక్ట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం అవుతుంది. సో దాని గురించి అసలు పబ్లిక్ని అడిగి తెలుసుకుందాము ఏంటి దానిపైన సంఘటన అని చెప్పేసి. హాయ్ బ్రో. ఒక ఇన్సిడెంట్ జరిగింది సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా వైరల్ అవుతుంది. ఏమంటారు దానికి? ఒక స్టూడెంట్ ఆ విధంగా దాడి చేయడం పైన వాస్తవానికి పాత రోజులలో తీసుకుంటే ఒక టీచర్ని చూస్తుంటే అసలు అక్కడ టీచర్ అక్కడ ఉంటే స్టూడెంట్ ఇక్కడి నుంచే పారిపోయాడు, అంతా భయపడేది. ఇలా టీచర్లను చూస్తే అసలు భయపడే రోజులు పోయినాయి. ఇదంతటి కారణం ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు అండి. ఇలా ఒక స్టూడెంట్ని ఒక టీచర్ ఎందుకు అంటాడండి? పిల్లగాడు తప్పు చేస్తేనే ఒక టీచర్ అంటాడు, అరే నువ్వు మంచిగా ఉండాలి, మంచి విధంగా ఉండాలా, బాగా చదువుకోవాలి అని చెప్పేసి టీచర్లు బెదిరిస్తారు. అంటే కొంతమంది కొడుతుంటారు స్టూడెంట్స్, కొంతమంది బెదిరిస్తుంటారు, కొంతమంది మాటతో చెప్తుంటారు. ఇలా ఆ విధంగా అని చెప్పేసి బెదిరించి పిల్లల మంచి కోసమే టీచర్ చెప్తారు. అలాంటి టీచర్ల పైన దాడి చేస్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం. మేము చదువుకునే టైంలో కూడా టీచర్లు అంటే అసలు గజ్జ వణికేది. అంటే వాళ్ళు చెప్పే చదువులు అలానే ఉండేది, విధానం కూడా అలానే ఉండేది. ఇప్పుడున్న టీచర్స్ ఏమైనా మార్పు వచ్చిందంటారా? మరి టీచర్లు స్టూడెంట్ బాగుండాలి, మంచిగా చదువుకోవాలి, నా స్టూడెంట్ ఎప్పుడు కూడా మంచిగా. అప్పుడు ఇంకా ఆ రోజుల్లో టెక్నాలజీ లేదు. ఇలా టెక్నాలజీకి తగ్గట్టు చదువు కూడా చెప్తున్నారు. ఇలా మనం చూస్తుంటే చిన్న పిల్లగాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. అంటే టీచర్లు చదువు చెప్పడం వల్లనే కదా ఇంత మంచిగా టెక్నాలజీలో ఇంత బాగా చెప్తున్నారు. ఇలా టీచర్లను ఒకటి ఏంటంటే ఈ పిల్లలు ఇట్లా ఈ విధంగా తయారవ్వడానికి కారణము తల్లిదండ్రులు, రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ ఆ పిల్లాడు ఏం చెప్తున్నాడంటే సార్ అయ్యుండి మా ఇంట్లో వాళ్ళని తిట్టాడు, మా అమ్మని తిట్టాడు అని చెప్పేసి చెప్పడం. ఏ టీచర్ కూడా వట్టిగా ఇంట్లో తిట్టారు. అరే ఇప్పుడు పిల్లగాడు తప్పు చేసిండు కాబట్టి నువ్వు తప్పు చేయక ఈ విధంగా ఏకని చెప్పేసి మనం మాట్లాడతాడు తప్ప ఇంట్లో ఎందుకు పెడతారు? వాళ్ళని కంప్లైంట్ వచ్చిందని కూడా ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. బట్ ఎంతవరకు నిజమో మనకు ప్రాపర్ గా తెలియదు. అదే తాగి ఉంటేనే టీచర్ అవుతాడు, నువ్వు తాగద్దు, ఈ విధంగా ఇట్లా తాగుతావు, నువ్వు స్టూడెంట్ అరే నువ్వు ఇప్పుడిప్పుడే ఇంత చెడు అలవాట్లు ఉంటాయి, భవిష్యత్తు రోజుల్లో ఇంకా ఖరాబ్ అవుతావు, నువ్వు నా స్టూడెంట్వి, నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు బాగా చదువుకోవాలని చెప్పేసి టీచర్ చెప్తాడు తప్ప ఇది ఇష్టం వచ్చినాడు తిట్టే రోజులు వాళ్ళు ఎందుకు తిడతారంటే వాళ్ళకు కూడా అన్ని తెలుసు. ఇలా ఒక స్కూల్లో టీచర్ చదువు చెప్తుంటే అన్ని విధాలు తెలుసు, వాళ్ళకు చట్టాల కోసం అవగాహన ఉంటుంది, ప్రతి దాని గురించి తెలుసు. కాబట్టి వాళ్ళు ఇష్టాంతరంగా మాట్లాడి పిల్లగాని తప్పుదం వల్ల ఆ విధంగా అయింది. ఆ విధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందండి, పిల్లగాని టీచర్ కొడితే తల్లిదండ్రులు వచ్చి టీచర్ను కొట్టడము, కొట్టిన టీచర్ గవర్నమెంట్ సస్పెండ్ చేయడం. ఒకటే అండి, పిల్లగాడు ఒకళ్ళు మాటతో వింటారు, వాళ్ళు కొడుతుంటారు, వాళ్ళు మంచి మాటతో చెప్తుంటారు. ఆ విధంగా ఉంటుంది తప్ప టీచర్స్ ఎలాంటి తప్పలేదు. ఇలాంటి స్టూడెంట్స్ని మనము గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాడిని ఒకరిని చూసి పిల్లలు నేర్చుకుంటారు. ఎందుకంటే చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుందని, అరే సార్లు కొట్టిండట మనం కూడా ఊకే మనని కొడతాడు, ఊకే తిడతాడు అని చెప్పేసి మిగతా సార్ల పైన దాడులు చేసే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఒక పిల్లగాడిని ఒక టీచరు ఆ విధంగా ఎందుకు కొడతాడు? చదువుకోవాలి, నువ్వు గొప్పని కావాలి, నువ్వు పెద్దగా అయిన తర్వాత ప్రయోజనం అయితే అరే నా స్టూడెంట్ ఇలా గొప్పవాడండి అని చెప్పి టీచర్లు కూడా ఆ విధంగా చెప్పుకునే విధంగా ఉండాలి, నా స్టూడెంట్ కూడా మంచిగా ఉండాలంటారు. కొన్ని విషయాలు చూస్తే ఇలా కొంతమంది నిరుపేద పిల్లలు ఉంటారు. ఇలా వాడికి ఏముంటుందంటే పిల్లగానికి వాడికి చదువుకుంటేనే వాడు ఇలా రేపటి రోజు జాబ్ చేసుకుని కుటుంబాన్ని పోయించిన వాడు మంచి బాగుతాడు. ఇలా ఆ ఉద్దేశంతో కూడా టీచర్లు బెదిరిస్తారు ఎక్కువ. అరే నీకు ఆస్తులు లేవు, ఏం లేవు, నీకు చదువు తప్ప నీకు ఏది కాదు, నువ్వు బాగా చదువుకోవాలని చెప్పేసి ఆ పిల్లగాన్ని ఏం చేస్తారు, కంపల్సరీ చదువుకోవాలని చెప్పి భయం భక్తో కొట్టుమని పిల్లగాని ప్రయోజకం చేసే విధంగా ఆ విధంగా చేస్తారు తప్ప పిల్లలకు పైన టీచర్లకు ఎలాంటి వ్యక్తిగతంగా దూషణలు కానీ అవి కానీ ఉండదు. ఎందుకంటే శత్రువు పిల్లగాడు వచ్చి మన స్కూల్ అవుతుందంటే నా స్టూడెంట్, వాడిని మనం మంచి ప్రయోజకం చేయాలనే ఉద్దేశం ఉంటుంది తప్ప ఎలాంటి దురుద్దేశం ఉండదని చెప్పి తెలియజేస్తున్నాం. మొత్తానికి ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడున్న పిల్లలు ఎలా ఉన్నారు పరిస్థితులు? టీచర్లు చెప్తే వినే పరిస్థితుల్లో ఉన్నారు, అంటే ఏమన్నా గద్దిస్తే భయపడే పరిస్థితుల్లో ఉన్నారా? పిల్లలు ఉన్నారండి, పిల్లల్ని తప్పు లేదు, పిల్లలను ఖరాబ్ చేసేది తల్లిదండ్రులే. గారాబం చేసి ఇప్పుడు పిల్లగాడు ఏం చేస్తాడు, అమ్మ నన్ను సారు కొట్టిండు అని అనగానే
వాడు ఎట్లా కొడతాడు నిన్ను ఏ విధంగా కొడతాడని చెప్పి సార్ పైన దాడి చేయడం అంటే ఆ తప్పు. అదే పిల్లగాడిని సార్ కొట్టినంటే నువ్వు ఏం చేసినావు రాబాయి నేను అట్టి కొడతాడు అని చెప్పేసి ఒక మాట అని బెదిరించాలి. సార్ కొడుతుంది సార్ అన్నప్పుడు కొడతాడు అని చెప్పి మీరు ఇంట్లో చెప్తే గట్రా పిల్లగాడు ఆ విధంగా మూర్ఖంగా తయారుగాడు కదా. ఒక దెబ్బ కొట్టగానే మా కొడుకుని ఇట్లా కొడతారా అని చెప్తే వాడు ఇట్లా చదువుకుంటాడు. ఖరాబ్ కాకుంటే ఇలా టీచర్ని కొట్టండి రేపటి రోజున అయితే వాడు అన్ని విధాలు ఖరాబ్ అయ్యి మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు కూడా కొట్టే రోజులు వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇలాంటి స్టూడెంట్స్. గురించి ఏమంటారంటే ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ మిస్టేక్స్ అంటారా దాన్ని ఉపాధ్యాయుల మిస్టేక్స్ అంటారు? ఉపాధ్యాయ గురువులది మిస్టేక్ కాదు, అది వాళ్ళ తప్పు కాదు, స్టూడెంట్ తప్పు కాదు, కానీ వాళ్ళ వయసు తప్పు, వాళ్ళు ఆలోచించే విధానం తప్పు. పిల్లలు స్టూడెంట్స్ కూడా ఇదే వయసు నుంచి వచ్చారు. అప్పుడు మేము చాలా మంది టీచర్లకి రెస్పెక్ట్ ఇచ్చారు. ఈవెన్ మా ఏజ్ లో కూడా మేము చాలా రెస్పెక్ట్ ఇచ్చి టీచర్స్ భయపడే వాళ్ళం. బట్ ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి. ఇప్పుడు అలా అంటే కొంతమంది పిల్లలకు లేదు, కొంతమందికి ఉంది కదా రెస్పెక్ట్, కొంతమంది ఉంది, కొంతమందికి లేదు. ఎవరికంటే ఇచ్చలు విడితనానికి మరిగి సెల్లులు చూసి సిగరెట్లు దాగి గంజాయికి అలవాటు పడి డ్రగ్స్కి అలవాటు పడి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ పిల్లలే ఈ విధంగా చేస్తున్నారు. వాళ్ళు ఇంకా తల్లిదండ్రులకి ఇలువయ్యరు, స్కూల్లో ఉన్న గురువుకి ఇలువయ్యరు, వాళ్ళ భవిష్యత్తుకి ఇలువిచ్చుకోరు. చాలా మంది ఏమంటున్నారంటే పిల్లల్ని తల్లిదండ్రులు గారాబం చేసి టీచర్లు కొడితే వాళ్ళ పొయ్యి మీద టీచర్ల మీద అటాక్ చేయడం, పేరెంట్స్ కూడా ఇట్లాంటివి జరగడం వల్లనే ఇట్లా వస్తున్నారు. అయ్యా ఇప్పుడు ఒక తప్పు జరిగినప్పుడు ఒక తప్పు గురించే మాట్లాడుకుంటే ఒక్కడికి భయం వస్తుంది, మార్పు వస్తుంది. ఇప్పుడు వీడ చేసిన స్టూడెంట్ తప్పు, తల్లిదండ్రులు తీసుకురావటం టీచర్లు కొడతాం, అది తీసుకురావటం అది వేరు. అది జరిగినప్పుడు అది మాట్లాడదాం. ఇప్పుడు టీచర్లుగా స్టూడెంట్ మీద తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులుగా వీళ్ళు మాట్లాడటం కరెక్ట్ ఉంటుంది, టీచర్లుగా వాళ్ళు తప్పు చేయటం కరెక్ట్ ఉంటుంది. ఆ వర్గం మాట్లాడటం అది వేరు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక స్టూడెంట్ 13 ఏళ్ళు 14 ఏళ్ళు కూడా ఉన్న ఒక చిన్న బాబు, వాడికి ఏజ్ ఎంత లేదు, వాడు అటు కానీ ఏజ్ ఆయన తండ్రి స్థానం ఉంది, తండ్రి స్థానం కన్నా ఎక్కువే ఉంది. ఆయన పెద్ద ఆయన తాత స్థానంలో ఉంటాడు ఆయన గురువు గారు. ఇప్పుడు ఆయన మనవడు అనుకుండా ఆయన కొడుకు అనుకుండా మందలించిండు, సిగరెట్ తాగినా గంజా తాగినా ఆయన రూల్ అది. అక్కడ ఆయన సర్వే చేస్తుండు కాబట్టి ఆయన చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పిల్లగాడు చెడిపోతాడని ఆయన మందలించి వాడికి నచ్చలేదు ఎగిరి గుద్దిండు. ఇక్కడ గుద్ది వాడు ఏమన్నాడు, నన్ను నీ అమ్మ అన్నాడు అని అన్నాడు. ఆ మాట కూడా అన్నాడు వాడు. మరి అది నిజమా అబద్ధమా మనకు తెలియదు. పిల్లగాడు మాత్రం మత్తు పదార్థాలకు అలవాటు పడ్డాడని చెబుతారు, కానీ వాడు మత్తులో ఊగినట్టు ఆడ కారాల వాడు ఆవేశంగా వచ్చింది నాకు. అక్కడ వాడు సిగరెట్ తాగుతున్నాడు బాత్రూమ్ లో కూర్చొని అని చెప్పి మందలిస్తే ఎగిరి కొట్టిన తప్పది. ఇప్పుడు ఆ పిల్లగాడు ఆ విధంగా కొట్టడం వాడిని కరెక్ట్ అని నేను అంటలేదు తల్లిగా. వాడు ఏంటంటే వాడు చేయటం తప్పు. ఇప్పుడు ఈ విధంగా గురువుని ఎగిరెగిరి తన్నిండు. ఇప్పుడు పెద్దవాడు అని గౌరవంగా లేకుండా మర్యాద లేకుండా ఇప్పుడు గురువుని తన్నినోడు రేపు తల్లిదండ్రుని దంతడు. అందుకని దయచేసి ఈ పిల్లగాడిని చూసి ఇంకో పిల్లగాళ్ళు నేర్చుకోవద్దు. ఈ పిల్లగాడిని తల్లిదండ్రులు ఎనికేసుకొని రావద్దు. వాడు భవిష్యత్తు బాగుండాలని ఇయ్యాలా. అదే నేను చెబుతున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే తల్లిదండ్రులు ఎనికేసుకొని వస్తే పనిష్మెంట్ ఉండదు. వాళ్ళ బాబు బాగుండాలా, వాడు భవిష్యత్తు ఇంకా ముందు బాగుండాలనుకుంటే తల్లిదండ్రులు సపోర్ట్ ఏ విధంగా చేయాలంటే మా పిల్లగాడు మారటానికి అవకాశం ఉండాలని అనుకుంటే గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు గురుస్థానంలో ఉండోని ఎగిరెగిరి కొట్టిండు, వాడు మీసం కూడా సరిగ్గా రాలేదు. అప్పుడు తల్లిదండ్రులకి అపకీర్తే కదా. వాళ్ళని కొట్టిన వాళ్ళు రేపు ఇంటికి వచ్చి నాకు నిన్ను కొట్టడా పాడైపోతుంది. ఇప్పుడు నీ వంశే ఒక కొడుకుంటాడయా ఉంటే వాడు ఆ విధంగా తయారవుతాడు. నీ వంశం పాడైపోతే నీ పిల్లగాడు భవిష్యత్తు పాడైపోతుంది. సరైన తల్లిదండ్రులు అయితే వాడికి సపోర్ట్ చేయరు. దయచేసి వాడు భవిష్యత్తు బాగుండాలనుకుంటే గవర్నమెంట్కి పట్టేస్తారు. గవర్నమెంట్ అయితే తీర్చిదిద్దుతారు. తల్లిదండ్రులకు ఒక్కొక్క లెంటల్లో ఇప్పుడున్న పిల్లలు వాళ్ళు కష్టపడి కడుపాయి కట్టుకొని పెంచుతున్నారు. ఇప్పుడు ఈ తరం పిల్లలు లెంటలేదు. మరి దాని తల్లిదండ్రులు తప్పు అని ఎట్లా అంటాం? కొంతమంది తల్లిదండ్రులు తప్పు ఉండదు కొడక. నేను చెబుతున్నా ఖచ్చితంగా కొంతమందే ఉంటుంది. ఎవరెవరితో ఉంటుంది అంటే భార్య ఒకటి నుంచుకొని భర్త ఒకటి నుంచుకొని పిల్లల్ని రోడ్డు మీద వదిలిపెట్టి ఎవరు సంతోషాలు కాలకపోయిన పిల్లలు అయితేనే అట్టుంటారు. కానీ నిజంగా కష్టపడి తల్లిదండ్రులు ఇప్పుడు తండ్రి జాబ్ చేసి తల్లి ఇంట్లో కష్టపడి వాళ్ళు కడుపాయి కట్టుకుని మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ఇప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా వేయకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ శక్తిని మించి చదివిస్తున్నారు. వాళ్ళ పరిస్థితి పిల్లలు అర్థం చేసుకోవాలా. వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలి. కానీ అపకీర్తి తీసుకొస్తే అక్కడ తల్లిదండ్రులు తప్పెట్టయిద్ది చెప్పు. అక్కడ తల్లిదండ్రులు ఫెయిల్ అయినట్టు కాదు. 90% నేను చెబుతున్నా. పిల్లలదే తప్పు అది. వాళ్ళ ఆలోచన విధానం మారాలంటే తల్లిదండ్రులుగా మనం సపోర్ట్ చేయాలా. ఇప్పుడు గురువుని కొట్టినారు రేపు మనల్ని కొడతాడు కాబట్టి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తే మన పిల్లగాడు మారటానికి అవకాశం ఉంటుంది. మన పిల్లగాడి వల్ల
కొంతమంది చెడిపోకుండా కూడా ఉంటారు అనమాట, సమాజానికి మంచి చేసిన వాళ్ళు అయితే. ఇప్పుడు ఈ జనరేషన్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, వాళ్ళ అలవాట్లు కావచ్చు, ఈ మొబైల్స్ బాగా అడిక్ట్ అయ్యి అవును, నేను అసలుకి నేను కూడా అవ్వాలి అని. అవును, ఇప్పుడు కొంత సినిమాల ప్రాబ్లం కూడా ఉంటాయి. సినిమాలలో ఇప్పుడు కుటుంబ పరంగా చూపించలేదు, అది ఉంది. సెల్లులో అసభ్యకరంగా వస్తున్నాయి. ఇప్పుడు 13 ఏళ్ల పిల్లలకు కూడా సెక్స్ ఫీలింగ్ కలుగుతుందంటే ఏంది? సెల్లులో చూడకూడని చూస్తున్నారు, చూడకూడని చూసి డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు మనిషిని ఎట్ట చంపాలన్నా కూడా సెల్లులో చూపిస్తున్నాయి, మనిషిని ఎట్ట పాడు చేయాలన్నా సెల్లులో చూపిస్తున్నాయి. ప్రతి ఒక్కటి అసలు మనిషి జీవితం ఎట్ట పతనం కావాలన్నా కూడా సెల్లులో చూపిస్తాం. మరి ఆ రోజుల్లో అది లేదు కాబట్టి మేము ఎట్టున్నాం. మీకు ఇది వచ్చింది కాబట్టి మీ భవిష్యత్తు ఎట్ట పాడైపోతుంది. రేపు మీరు పిల్లలు కంటరో, మీరు అసలు కంటరో కూడా నమ్మకం లేదు. ఇప్పుడు మీకు పెళ్ళిళ్ళు కూడా కావు కాబట్టి అందుకని దయచేసి మారాల పిల్లలు మీరు అని నేను చెబుతున్నా. అంటే మొత్తం మీద ఇన్సిడెంట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు చూసినప్పుడు? అంటే మీకేం నాకు బాగా అనిపించింది చూసినప్పుడు. పాప ఆయన ఇట్ట గుండె పట్టుకుండు ఏడుస్తున్నారు? ఏడిచిండు, కళ్ళమ్మ నీళ్లు వచ్చినాయి ఆయన చూడంగానే. స్పాట్ లో ఒకసారి ప్రాణం పోద్ది. వీడు చిన్నపాటి కోపం, వీడు మూర్ఖత్వం వల్ల ఒక పెద్ద ఆయన ప్రాణం తీసినట్టు. మంది టీచర్లు ఉన్నారు, స్టూడెంట్లు ఉన్నారు, ఎవరికి భయపడట్లేదు, ఎవరు ఆపినా ఆగట్లేదని అంటే వాడి కోపం, వాడు మూర్ఖత్వం అట్టు ఉందనమాట. ఎవరు ఆపినా ఆపట్లేదని అంటే వాడికి ఏంది ఒకటే పట్టది. నన్ను చూసిండు, నన్ను పట్టుకుండు, నాకు చెప్పిండు. ఈయన ఒకసారి దంతే కానీ రెండోసారి నాకు చెప్పుకొని ఉంటాడని వాడి అహంకారం చూపించిండు అంతే. తెలిసి తెలియని వయసు అది. ఇప్పుడు అన్ని తెలిసినా కూడా చేస్తాను. వాడిదే తెలిసి తెలియని వయసు కాబట్టి వాడికి భయం పెట్టాలని అంటున్నాను నేను. తల్లి స్థానంలో ఉండి ఒకేసారి ఉరి తీయాలంటే ఎవరు తీయరు. నమస్కారం అండి. స్టూడెంట్ టీచర్ మీద దాడి చేసింది అయితే విపరీతంగా వైరల్ అవుతుంది, చేయమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి మనం చేయాల్సింది న్యాయ వ్యవస్థ అనేది పరిచయం చేయాలండి. న్యాయ వ్యవస్థ ఒకప్పుడు 75 ఏళ్ళ నుంచి మనకు ఒకటే ఉంది. ఈవెన్ న్యాయ వ్యవస్థలో ఉన్న ధర్మరక్షణ తల్లి, ఆ తల్లి కూడా కళ్ళ గంతలు కట్టారు 75 ఏళ్ళుగా. అంటే ఇప్పుడు వాడిని శిక్షిద్దామన్నా గానీ చిన్న వయసు కదా, మైనర్. అదే నేను చెప్తుంది, ఆ కళ్ళ గంతలు తీయడానికి మనకు 75 ఏళ్ళు పట్టింది. న్యాయ వ్యవస్థ చట్టంలో కూడా అలా కళ్ళ గంతలు కట్టిన ఎన్నో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను తీస్తే గానీ ఇప్పుడు ఒక పిల్లాడు తనంతట తాను తెలుసుకొని గంజాయిని సేవించి ఒక టీచర్ అనేది కొట్టగలుగుతున్నాడంటే తనకు ఆ హోష్ అనేది, తనకు ఆ తెలివి అనేది ఉంది. అటువంటి అప్పుడు ఆ శిక్షలు కూడా అదే విధంగా వేయాలి పిల్లలకి. ఈ లెవెల్లో తను చేయగలుగుతున్నాడంటే తనకు ఆల్రెడీ మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి జువెనల్ కోర్ట్ అనేది లేకుండా డైరెక్ట్ పెద్దలు వేసే శిక్షలు వీళ్ళకి వేయాలని చెప్పేసి, అప్పుడు కానీ ఇక్కడ మనకు చర్యలు అనేది సరిగా పిల్లలలో మార్పు అనేది రాదు. చూసారా ఎంత అటాక్ చేస్తున్నాడు, ఎంత కోపంగా టీచర్. అదేనండి, ఇప్పుడు మామూలుగా ఏదో టీచర్ తిట్టాడు కొట్టాడు అని అంటే ఏది చేసినా కానీ స్టూడెంట్స్కి అందరికీ కోపాలు అన్నిటి ఉంటాయి. అరే ఈ టీచర్ వస్తున్నారా, ఈ టీచర్ని ఏదో చేయాలని చెప్పేసి అనుకోవడమే కానీ అందులో 90% పిల్లలు అనేది ఏది చేయరు, వదిలేస్తారు. టీచర్ పెద్దోడు మన గురించి చెప్తున్నా అని చెప్పేసి, లేకపోతే భయం ఉండడం వల్ల ఏదో చేస్తారు. కానీ ఈ రకంగా కొట్టడం అనేది, ఈ రకంగా రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి అది ప్రీ ప్లాన్ అన్నట్టు పిల్లలది అనేది. వాళ్ళు ఆల్రెడీ మెచ్యూర్ పొందారు అన్నట్టు. అంటే ఒకరిని ఎలా శిక్షించాలి, మనం ఒకరిని ఎలా చావు వరకు తీసుకెళ్ళాలి అని చెప్పి వాళ్ళు మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చారు. అటువంటి అప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే చట్టంలో కొన్ని శిక్షలు అనేది చేంజ్ చేయాలి. పెద్దవాళ్ళకి ఏవైతే వేస్తున్నామో మళ్ళీ జైలు నుంచి బయటికి రాకుండా ఆ శిక్షలు అనేది వీళ్ళకి వేయాలి. అంటే ఎవరి మిస్టేక్ అంటారు? ఈ జనరేషన్ ప్రాబ్లమా? టీచర్స్ ఏమైనా టీచింగ్ సిస్టమ్ ఏమైనా మార్చాలా? ఒకప్పుడు బాగానే అందరు భయపడ్డారు టీచర్స్ కి, ఇప్పుడు అలా లేదు. పాతకాలం అప్పుడు సోషల్ మీడియా అనేది అంతగా లేదండి. సోషల్ మీడియా లేదు కాబట్టి ఏది నాని గురువే దైవం అని చెప్పి అనుకున్నారు. ఆయన ఏది చెప్తే అదే మాకు మంచిది, నయానో భయానో ఏదైనా కానీ. ఈవెన్ పేరెంట్స్ కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఈవెన్ అదే చెప్తున్నా, ఏదో నయానో భయానో ఏదైనా కానీ గురువే దైవం, క్లియర్. అది గురువు ఈరోజు నేర్పిస్తేనే రేపు మనం నేర్చుకుంటాం అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే సోషల్ మీడియాలో వచ్చేసి ఇంతేనా, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఐటీ లాంటి డిపార్ట్మెంట్స్ వచ్చేసి రియల్ ఎస్టేట్ అని చెప్పి పెరిగిపోయేసి డబ్బు అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ డబ్బు వల్ల విచ్చలవిడితనం పెరిగిపోయింది. తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే పొద్దున పోయే సాయంత్రం ఇంటికి వస్తున్నారు, పిల్లాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి చూసుకుంటలేదు. టీచ్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉండదు. కాకపోతే వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మొత్తం నేర్చుకునేది ఏంటంటే జస్ట్ ఏదైనా మేము లక్షలు ఎందుకు కడుతున్నాం, టీచర్లు చూసుకోవాలి, అది టీచర్లు నేర్పిపోతే ఇంకెప్పుడు నేర్పిస్తారు అని చెప్పి వాళ్ళ మీద పడేస్తున్నారు ఈ విషయం అనేది. పిల్లాడిది ఎంతైతే తప్పు ఉందో దానికంటే 80% వాళ్ళ పేరెంట్స్ తప్పు ఉంది. వాళ్ళని కూడా శిక్షించాలి. చట్టంలో అనేది క్లియర్గా మార్పులు తీసుకురావాలి. ఆ తల్లిదండ్రులకు పడాలి, ప్లస్ ఆ స్టూడెంట్కి ఖచ్చితంగా శిక్ష పడాలి. అప్పుడే ఇవన్నీ మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ అండి. హాయ్ చెప్పండి. స్టూడెంట్ పిల్లాడు టీచర్ మీద దాడి చేయడం, అసలు దాని గురించి ఏంటి, ఎవరి మిస్టేక్ అనుకుంటున్నారు? అది చాలా తప్పండి. ఎందుకంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ,
అంటే మన తల్లిదండ్రులు మనకి ఎంత ముఖ్యమో, ఎంత దేవుడితో సమానమో, మనకు చదువు చెప్పే గురువు కూడా అంతే సమానం. అది చాలా బాధ అనిపించింది నాకు నిన్న రాత్రి అది చూసిన వెంటనే, వీడియో చూసిన వెంటనే. కానీ సమాజంలో ఇలాంటి పిల్లలు ఉంటారా అనిపించింది. అంత క్రూయల్ గా అటాక్ చేస్తున్నా కానీ ఎవరు చెప్పినా వినట్లేదు, ఏ టీచర్ కి భయపడట్లేదు. ఇంకా ఆడు ఒక రౌడీగా తయారవుతాడు ఫ్యూచర్లో. ఆడు ఒక రౌడీగా తయారవుతాడు. అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఏ స్థాయిలో ఉంది ఆ అబ్బాయి మీద ఇట్లాంటి ఇన్సిడెంట్? నేనేమంటానంటే పిల్లాడిది అంత తప్పు ఉన్నా అంతకన్నా ఎక్కువ తల్లిదండ్రులు కూడా తప్పు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు చాలా సంస్కారహీనంగా ప్రవర్తించాడు అబ్బాయి అయితే. చాలా దారుణంగా కొట్టాడు. అసలు గురువు అంటే ఏంటంటే తల్లిదండ్రులతో సమానం. సరే కొట్టాడు అనుకుందాం, ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న వాడిని కొట్టారు అనుకుందాం, వాడు తిరిగి కొడతాడా? వాడు తిరిగి కొడతాడు. కొట్టాడు అంటే వాడు మూర్ఖుడు అవుతాడు. తల్లిదండ్రులను నువ్వు ఎంత గౌరవిస్తావో నీ గురువు కూడా అంతే. ఎందుకంటే నీ రేపు పొద్దున్న నువ్వు ఉద్యోగం చేయాలన్నా, 10 మందిలో తిరగాలన్నా, నువ్వు బ్రతకడానికి నువ్వు బ్రతుకు తెరి నేర్చుకోవాలన్నా ఫస్ట్ నీ గురువుతోనే నీకు ప్రారంభం అవుతుంది. తల్లిదండ్రులు నీకు గోరుముద్దలు పెట్టి అన్నం తినిపిస్తారు అంతే. నువ్వు ఇట్లా నడుచుకొని అయినా అట్లా నడుచుకొని ఓన్లీ చెప్పడం వరకే. కానీ నిన్ను తీర్చిదిద్ది నీకు చదువు చెప్పి నీకు ఉద్యోగం వచ్చేలాగా నువ్వు బ్రతకడానికి చేసేది మాత్రం ఒక గురువే. మరి గురువు పట్ల నువ్వు అట్లా ప్రవర్తించంటే అది చాలా దుర్మార్గమైన చర్య. అంటే రీసెంట్ గా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఏమైనా మార్పులు తీసుకురావాలా, లేకపోతే వీళ్ళు ఇట్లా కారణం అవ్వడానికి ఆ రీజన్ ఏంటి? ప్రభుత్వం కూడా కొన్ని మార్పులు తీసుకురావాలి. ప్రధానంగా వాళ్ళు కూడా మారాలి. ఎందుకంటే గురువు మీద దాడి అన్నది చాలా తప్పండి. ఇప్పుడు ప్రభుత్వాలు కఠినమైన శిక్షలు తీసుకొచ్చిన కానీ వీళ్ళు పాటించాలి కదా. ఫస్ట్ తల్లిదండ్రులు కూడా పిల్లలకి కూడా ఇంటి దగ్గర చెప్పి పంపించేటప్పుడు కూడా కొద్దిగా మంచిగా చెప్పి పంపించలేరా బాగుంటుంది. కానీ ఏదైనా వాడు పెంపకం అంటే మనం తప్పుగా అనకూడదు, కానీ వాడు పెంపకం తప్ప లేకపోతే వాడు ప్రవర్తన తప్ప అన్నా కూడా అనుకోవచ్చు. సర్కిల్ ఎలా? మరి వాడు అలా ఉన్నాడు అంటే వాడి సర్కిల్ కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ప్రతి మనిషి తప్పులు చేస్తాడు, నేను కాదని అంటలేదు. కానీ చేసినప్పుడు సరే చెప్తారు ఎవరో పెద్దప్పుడు, నేనే తప్పు చేశాను అనుకోండి, నాకు సంబంధించిన ఎవరు చేస్తారు, నాకు వినడం ఇష్టం లేదనుకోండి, అప్పుడు విని పక్కకి వెళ్ళిపోయి ఇబ్బంది లేదు. కానీ నేను వాడి మీద దాడి చేశాను అనుకోండి, వీడు చాలా మూర్ఖుల్లా ఉంది, వీడు దుర్మార్గుల్లా ఉందని చెప్పి నన్ను అనుకుంటాను. అది చాలా నేనైతే చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నాకైతే చాలా బాధ అనిపించింది.